సేవకుడు ఎవరో తెలుసండి? చాలామందికి సేవకుడు అర్థం కాదు. సేవకుడు అంటే సింహం అండి. యేసు ప్రభు సింహమై ఉండాలి, కొదమ సింహమై ఉండాలి. అలాగనే సేవకుడు అంటే కొదమ సింహము. సింహం బిడ్డలు ఏమవుతారు? సింహమై ఉంటారు. అందరికంటే చూడండి, రాజుల కంటే, కనుల కంటే, వీళ్ళందరి జనం కంటే సేవకుడు ఏమై ఉన్నాడంట? సేవకుడు సింహమై ఉన్నాడు. తెలుసండి, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు సేవకుడు అంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్న సైనికులు సేవకులు అంటే. దేనికి భయపడరో? వాళ్ళు చనిపోవటానికైనా భయపడరు. మరణము దగ్గరకు వచ్చింది, చనిపోతానన్నా కానీ భయపడరు. సువార్త కోసం, దేవుడి కోసం ప్రాణమైన పెడతారు కానీ వెనక్కి తిరిగి వెళ్ళే వ్యక్తులు కాదు సేవకులంటే. అదే సింహం. సేవకుడంటే సింహం. సేవకుడంటే చూడండి ఎవరు? సింహమై ఉన్నాడు. చూడండి, బెదిరింపులకు భయపడరు. మీరు పెట్టే బెదిరింపులు భయపడరు. మీరు అనే మాటలు భయపడరు. సావైనా బతుకైనా కానీ క్రీస్తు కొరకే బతుకుతారు. నశించిపోతారు. వారికి దేవుడు వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులు ఎవరో తెలుసా? సేవకుడై ఉన్నాడు. అదే పాస్టర్ అంటే. దేవుడు సేవకుడంటే సింహము. సింహము దేవుడు సేవకుడంటే తెలుసా? దేవుడు సేవకుడు సింహం అండి. సింహం ప్రతి దైవ సేవకుడు సింహమే. ఈ లోకంలో చూడండి ఎంతమంది సేవకులు ఉంటారో, ఎంతమంది వాక్యం ప్రకటించుతా, ఎంతమంది దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఉంటారో, వాళ్ళందరూ సింహాలై ఉండారు. యుద్ధంలో చనిపోవటానికైనా సిద్ధపాటు కలిగి ఉంటారు. దేవుడు సేవ కోసం చనిపోవటానికైనా సిద్ధపాటు కలిగి ఉంటారు. దేవుడి కోసమే బతకటానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. వాళ్ళే దైవ సేవకులు. దైవ సేవకులు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు.